జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీపక్ వచ్చిండా ఆంటీ? అయినా భయపడాల్సిందేమీ లేదు. నేను పవర్ కట్ చేసి మేనేజ్ చేశాను. అయినా దీపక్ని నువ్వు ఎట్లా పంపించినావు? ఆ రాజుకి ఇంత ఛాన్స్ దొరికినా వదిలిపెట్టాడు కదా. సరే. దీపక్కి నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. వాడు రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు తెలుసుంటే నేనెందుకు పంపుతాను? అయినా అక్కడ దీపక్ ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. దీపక్! రా. మమ్మీ, నోర్మోయ్! నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా? ఏమైంది మమ్మీ? దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ మందారం సీమంతానికి నువ్వెందుకు వెళ్ళావు? సమయానికి రేణుక అక్కడికొచ్చి పవర్ ఆఫ్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ పాటికి మనల్ని ఇంట్లోంచి గెంటేసేవాళ్ళు. ఏమైనా చేసే ముందు నాకొక మాట చెప్పు. సారీ మమ్మీ. మమ్మీ, రూపమెడలో తాళి కట్టబోయిన విషయం వాళ్ళకి తెలిసిపోయింది. నేను శ్రీమంతానికి వెళ్ళకపోతే ఆ విషయాన్ని మావికి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేశారు. వెళ్ళకపోతే నిజంగానే మనం ప్రాబ్లంలో పడతామని అలా వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఏ అదో పని చేశాడు వీడు? అదే లే తమ్ముడు, చీటికి మాటికి డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడికో ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళాలట. వాడికి డబ్బులు కావాలంట. డబ్బుని ఎంత తక్కువ ప్రేమిస్తే మనిషికి అంత గౌరవం పెరుగుతుంది. గౌరవంగా బతుకుతున్న కుటుంబంలో ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబ గౌరవం తగ్గించే పనులు చేయకు. కాక ఈ ఒక్కసారికి డబ్బులిచ్చి పంపించు. గట్టిగా తగిలిందా నాన్నా? సారీ నాన్నా. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఏ పని చేయకు. నీ ప్రతి ప్రయత్నానికి తోడుగా ఈ మమ్మీ ఉంటుందిరా. ఓ రాజుగాన్ని రూపని క్షమించకూడదురా. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుందాం. అప్పటి వరకు బీ కేర్ఫుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.